కాకకేళ నువ్వు తాగి చెడిపోతుంటే పక్కపక్క నవ్వే వాళ్ళే ఉంటారు. అయిపోయింది ఆయన పని అయిపోయింది. ఇక ఆయన సంసారం మొత్తం దరిద్రంలోకి చేరిపోయింది. అట్టనా అమ్మ ఇట్టనా అమ్మ ఆయన పిల్లం కూడా ఉండదంట, ఇక ఆయన వదిలిపెట్టి పోతుందంట అని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారే కానీ తప్ప. కానీ నువ్వు తాగకురా బిడ్డ, నువ్వు తాగి నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకు, నీ కుటుంబాన్ని నడిరోడ్డున పాలు చేయకురా బిడ్డ అని ఎవ్వడు కూడా నీకు చెప్పడు కాక. ఇంకా ఏడ నువ్వు ఎప్పుడు చెడిపోతావో, నీ గురించి 10 రకాలుగా 10 మాటలు ఎప్పుడు మాట్లాడుకుంటావో అని ఎదురు చూస్తారు తప్ప. కానీ నీ మేలు కోరుకునేవాడు ఎవడు లేడు కాక. ఇక్కడ నిన్నే నమ్ముకుని ఓ ఇంటి నుంచి వెళ్ళి ఓ ఆడపిల్ల వచ్చి నీతో సంసారం చేసి ఓ 2 పిల్లలకు జన్మనిచ్చే కాక నువ్వు ఇట్లా తాగి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే నీ మీద ఆధారపడి ఉన్న నీ భార్య పిల్లల పరిస్థితి ఏం కావాలి కాక. గీల నువ్వున్నప్పుడే నీ కండ్ల ముందు అయినోడు కానోడు 10 మంది 10 రకాలుగా నీ కుటుంబాన్ని చిన్నసూపుగా హేళన చేస్తూ చూస్తురు కాక. గదే రేపట్టాడు నీ ఆరోగ్యం క్షీణించి నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏం కావాలి కాక. ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోకాక. అమ్మా అయ్యలేని పిల్లలు నోటికాడి కోడి పిల్లలు కాక. ఏ గడియ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. అన్ని గడియలు మనయే అని ఎన్నడూ కూడా అనుకోవద్దు కాక. ఇప్పటికైనా